హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి సరస్వతి. రోజు మన ఛానల్లో నేను విశ్వేశ్వరం బ్యారేజ్, ధవళేశ్వరం బ్యారేజ్ అన్నీ చూపిస్తున్నానండి. చూడండి, మిస్ కాకుండా చూడండి. ఈ ఫ్లో ఎంత ఉందో అవన్నీ కూడా మీరు చూద్దరు. కానీ వాటర్ ఫ్లో చూడండి. మనం బ్యారేజ్ దగ్గరికి వచ్చేసాము. ఇది అవుట్ ఫ్లో అండి. వాటర్ గేట్స్ వదిలేసి ఉన్నాయి. చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాయో. బ్రిడ్జ్ మీద నిల్చోవడానికి కూడా చాలా భయం వేసింది. అట్లా ఉందండి బ్రిడ్జ్ అయితే. అంటే వాటర్ వెళ్తున్నాయి కదా, సౌండ్కి మరి విండ్కి కూడా చాలా ఫోర్స్ఫుల్గా వెళ్తున్నాయండి వాటరు. అందువల్ల బ్రిడ్జ్ కూడా కొద్దిగా షేక్ అయినట్టుగా మనం ఫీల్ అవుతాము. అందుకని చాలా భయం వేసింది. అయినా కూడా వీడియో తీస్తానండి మీకోసం. చూడండి వాటర్ ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాయో. ఆ ఫాస్ట్గా వెళ్ళేటప్పుడు సౌండ్ కూడా చాలా భయంకరంగా ఉంటుందండి. చూడండి, ఇది ఇనుకులో ఉంది వాటరు. ఇక్కడ గేట్స్, ఇది గేట్ దగ్గర చూపిస్తున్నానండి. వాటర్ గేట్ ఓపెన్ చేస్తారు కదా, వాటర్ వెళ్తున్నాయి చూడండి. ఇది గేట్ ఓపెన్ చేస్తే వాటర్ అట్లా వెళ్తాయి, లేదంటే ఇక్కడ స్టోర్ అయ్యి ఉంటాయి. అట్లా గేట్ ఎప్పుడు ఓపెన్ చేస్తే అప్పుడు ఇట్లా వెళ్తాయండి. చూడండి, ఈ విశ్వేశ్వరం బ్యారేజ్ దగ్గరలోనే పవర్ ప్లాంట్ కూడా ఉందండి. పవర్ ప్లాంట్ కూడా చూపిస్తానండి మీకు ఈ వీడియో ఎండింగ్లో. తప్పకుండా చూడండి, స్కిప్ చేయకండి వీడియోని. చూడండి, ఇప్పుడు పవర్ స్టేషన్ చూపిస్తాను. ఇదేనండి పవర్ ప్లాంట్, కనిపిస్తుంది కదండి. విగ్రహం వెనకాల ఉన్నదండి. ఇదే అండి పవర్ ప్లాంట్. ఇక్కడే మనకి కరెంట్ అనేది తయారవుతుందండి. మనం డైలీ యూజ్ చేస్తాం కదండి, ఆ కరెంట్ అనేది ఇక్కడే తయారవుతుంది. చూడండి, ఇలాంటి పవర్ ప్లాంట్స్ చాలా ఉన్నాయి. మన దగ్గరలో ఉన్నదైతే ఇదేనండి. చూడండి, ఇది విశ్వేశ్వరం బ్యారేజ్ పక్కనే ఉంటుందండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి దేవి సరస్వతి ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.